ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు మనకి జీవితంలో ఎలా జీవించాలో, మానవులు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. అయితే ఇవి పెద్ద పెద్ద కథల రూపంలో ఉండటం, గంభీరమైన భాష ఉండటం వల్ల వాటిని చిన్న కథల రూపంలో పిల్లలకి అందిస్తే పిల్లల భవిష్యత్ జీవనానికి చాలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. దాంతోపాటుగా మనకి పంచతంత్రమని, తర్వాత హితోపదేశమని ఎన్నో రకాల నీతిగాథలు కూడా మనకి కొన్ని వేల సంవత్సరాలుగా ఆనుచానంగా వస్తున్నాయి. ఇట్లా వస్తున్న కథల్లోంచి తేలికపాటి కథలని పిల్లలకి అర్థమయ్యే సాధారణ భాషలో అందించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. పిల్లలు సిద్ధంగా ఉన్నారమ్మా? ఓకే, మహాభారతంలో నుంచి ఒక మంచి కథ చెప్పుకుందాం. చాలా పెద్ద కథ మహాభారతం. పాండవులు, కౌరవులు 2 గ్రూపులు. పాండవులు 5, కౌరవులు 100 మంది. అయితే వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు అవ్వటం, రాజ్యాధికారం కోసం ఎవరు రాజవ్వాలి అనే విషయం మీద చాలా హడావిడి గొడవలు అయిన తర్వాత పాండవులు అడవిలో కొంతకాలం ఉండాలి. ఒక 12 సంవత్సరాలు అడవిలో అరణ్యవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అనే ఒక ఒడంబడిక సిద్ధపడింది. దీని ప్రకారం ఏం చేశారు, పాండవులు అడవుల్లో ఉండడానికి వెళ్ళిపోయారు. పాండవులకి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ వాళ్ళకి పట్టమహిషిగా ఉన్నది ఎవరు, ద్రౌపదీదేవి. ఆమెను తీసుకుని వీళ్ళు 5 ఆమెతో కలిసి తమతో పాటు కొంతమంది పురోహితులు, కొంతమంది బ్రాహ్మణులు, తర్వాత తమతో పనిచేసే వాళ్ళు, బాగా దగ్గరగా ఉండేవాళ్ళు ఒక చిన్న సమూహంగా ఏర్పడి వీళ్ళంతా అడవుల్లో ఉండడానికి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత వీళ్ళు అడవుల్లో ఉంటే ఈ రాజకుమారులను చూడడానికి, పాండవులను చూడడానికి వచ్చేవాళ్ళు ఎంతమందో వచ్చేవాళ్ళు రోజు వాళ్ళని కలుసుకోవటానికి. ఈ వచ్చిన వాళ్ళందరూ అడవిలోకి వస్తే వీళ్ళందరికీ భోజన వసతి కావద్దు, భోజనానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ద్రౌపదీదేవి ఒక్క ఆవిడే వంట చేయలేకపోయేది. వంట చేసినా వడ్డించేందుకు మనుషులు ఉండేవాళ్ళు కాదు, చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే పాండవులకి పురోహితుడు ధౌమ్యుడు ఆయన పేరు, ఆయన వీళ్ళతో పాటు అడవికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పారంటే, ధర్మరాజుకి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక రాజువి, ఇప్పటిదాకా రాజుగా ఉన్నావు, భవిష్యత్తులో అంటే ఈ 12 ఏళ్ళు, 1 సంవత్సరం, 13 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ మహారాజు అవుతావు, చక్రవర్తి అవుతావు. ఈ లోపల ప్రజలకి నువ్వంటే అయిష్టమో విసుగో ఈయనకేం చేత కాదనే భావన రాకూడదు. నువ్వు ఎప్పుడూ రాజు లాంటి పద్ధతిలోనే ఉండాలంటే, ఈ రాజులంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహారం ఇవ్వగలిగే క్షమత కలిగి ఉండాలి, ఇతరులకి సహాయం చేయగలిగే పద్ధతిలో ఆ పరిస్థితిలోనే ఉండాలి. కాబట్టి భగవంతుడైన సూర్యనారాయణని ప్రార్థించు, ఆయన నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. చెప్పేసరికి ధర్మరాజు ఏం చేశాడు, ఒకరోజు పొద్దున్నే స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆయనని చాలా పరిపరి విధాలుగా ప్రార్థించాడు. నా పరిస్థితులు మరింత సమున్నతంగా ఉండేలాగా చేయి, నేను అడవిలో ఉన్నా కూడా ఎవరొచ్చినా భోజనం పెట్టగలిగే పరిస్థితి కావాలని అడిగాడు. అడిగితే సాయంకాలానికి సూర్యుడు సంతోషించి, సూర్యుడు అస్తమించే వేళకి ఆయన దిగి వచ్చాడు. సూర్యుడు వచ్చి ఏం చేశాడట, ఒక తామ్ర పాత్ర అంటే రాగి గిన్నె ఒకటి ఇట్లా ఉన్నది, ఇలా వెడల్పుగా ఉన్న ఇంత గిన్నెని ఇచ్చాడు. ఇచ్చి ఇందులో నువ్వు ఎంత కావాలంటే అంత ఆహారం వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది, రోజంతా ఇది నీకు ఆహారాన్ని ఇవ్వగలదు. చిట్ట చివర నీ భార్య భోజనం చేసి ఈ పాత్ర శుభ్రం చేసేస్తే ఇంక మళ్ళీ రాదు ఈ రోజుకి, మళ్ళా రేపొద్దున సూర్యోదయానికి మళ్ళీ వస్తుంది అని చెప్పి ఇచ్చాడు. ఆ తామ్ర పాత్ర తెచ్చుకొని ద్రౌపదీదేవికి అప్పచెప్పాడు ధర్మరాజు. ద్రౌపదీదేవి ఏం చేసేది, పొద్దున్నే చక్కగా స్నానం చేసి పూజా పునస్కారం అన్నీ చేసుకుని వచ్చిన అతిథులందరికీ పొద్దుటి భోజనం, మధ్యాహ్న భోజనం, మధ్యాహ్నం 3 గంటల దాకా అట్లా భోజనాలందరికీ ఎవరు వస్తే వాళ్ళకి ఎవరు ఏది తింటామంటే, కొంతమంది ఋషులు మునులు వస్తారు, వాళ్ళు కేవలం కందమూలాలే తింటారు, అంటే భూమిలో దొరికే దుంపలు, చెట్ల నుంచి వచ్చే కాయలే తింటారు. అవి కూడా వచ్చేవి ఈ తామ్ర పాత్రలు, అక్షయ పాత్ర దాని పేరు. ఆ పాత్రలోంచి అన్నీ వచ్చేవి. అక్కడి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే పప్పు, పాయసం అలాంటివి కావాలి, వాళ్ళకి అవి. మాంసాహారం కావాలన్నా వచ్చేది అందులోంచి, ఎవరికి ఏది కావాలంటే అందులోంచి ఆహారం లభించేది. సరే, ఇట్లా అందరికీ భోజనాలు, ఎవరు వచ్చినా అందరికీ భోజనం దొరుకుతుంది, హాయిగా మంచిది. ఏదో రకంగా కొంచెం మేనేజ్ చేయటం కాదు, చక్కటి భోజనం లభించేది.
ఈ అడవి నుంచి ధర్మరాజును చూసి వెనక్కి వెళ్ళిన చాలామంది దుర్యోధనతో చెప్పేవాళ్ళు, ఆయన ఏం ధర్మరాజు అడవిలో ఎక్కడున్నాడు, ఆయన రాజుగారు ఎట్లా భోజనం పెడతాడో అట్లా పెడుతున్నాడు అడవిలో కూడా, ఎవరొచ్చినా లేదంటలేదు. ఎంత బాగుందో వాళ్ళ పరిస్థితి అని చెప్తే దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది. వీడిని అడవికి పంపించినా రాజులాగానే ఉంటున్నాడే, ఎట్లా ఇతనికి శాస్తి చేయాలని ఆలోచించి దూర్వాస మహాముని ఒకసారి తన దగ్గరకు వస్తే ఆయన అడిగాడు, మీరు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారా అని. ఆయన వెళ్ళలేదంటే అయితే మీరు ధర్మరాజు దగ్గరికి వెళ్ళరండి, మీ శిష్య సమేతంగా, మొత్తం ఆయన బోళ్ళంత మందితో వస్తాడు, ఓ 50 మంది శిష్యులు ఉంటారు ఆయనతో పాటు, మీరందరూ అడవికి వెళ్ళండి అని. ఏం చేశాడు, ఆ అడవికి వెళ్ళడానికి వీళ్ళని పొద్దున్నే తన దగ్గర ఉంచుకుని ఉదయకాలంలో చేయవలసినవన్నీ చేసేసి అప్పుడు బయలుదేరితేశాడు. వీళ్ళు ఎప్పటికి చేరతారు అక్కడికి అడవికి, 3:30 అట్లా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయాక అక్కడికి చేరేలాగా ప్లాన్ చేసి పంపించాడు. దూర్వాసుడు సమూహము అందరూ చేరేసరికి 3 దాటిపోయింది. మధ్యాహ్న భోజన వేళ 3 దాటాక ఇంకా లేదు. 3 దాటంగానే ద్రౌపదీదేవి ఏం చేసింది, ఆవిడ చివరిగా భోజనం చేసేసి ఈ పాత్రను శుభ్రంగా కడిగి బోర్లిచ్చేసింది. పాత్ర బోర్లిస్తే ఇంకా అందులోంచి ఏమీ రాదు, అది ఇట్లా వెలకిలానే పెట్టాలి, మామూలుగా పెట్టాలి. బోర్లించడం అంటే వెనక్కి తిప్పి పెట్టడం కదా, వెనక్కి తిప్పి పెట్టాక ఇంకా అది ఆ పూటకు పనిచేయదు, మళ్ళీ సూర్యోదయంతో దాని శక్తి వస్తుంది. ఈ పాత్ర బోర్లించేసింది. మన దూర్వాసుడు ఆయన శిష్యులు అందరూ వచ్చి ధర్మరాజుని ఆశీర్వదించారు. భీమార్జున నకుల సహదేవుల్ని చాలా ప్రైజ్ చేశారు. ద్రౌపదీదేవిని ఆశీర్వదించారు. భోజనం చేయడానికి వచ్చాము, మేము స్నానాలు చేసి వస్తాం, భోజనం సిద్ధం చేయండి అని చెప్పారు. ఎక్కడి నుంచి చేస్తారు సిద్ధం, వీళ్ళ దగ్గర కట్టెలు లేవు, గిన్నెలు లేవు, పొయ్యి లేదు, ఏమీ లేదు. వీళ్ళకున్నది ఏమిటి, అక్షయ పాత్ర. ఆ పాత్రలో నుంచి వస్తుంది రోజు భోజనం. ఇప్పుడు దాని పరిస్థితి లేదు, అది బోర్లించేశారు. ఈవిడ నిర్ఘాంతపోయింది ద్రౌపదీదేవి, అయ్యో తినేశాను నేను, చివరిగా ఆమె తిన్నాక ఇంకా రాదు, శుద్ధి చేసేసాను, పాత్ర అంతా కడిగేసింది, ఇందులోంచి ఏమీ రాదు, ఇప్పుడు ఏం చేయాలి. ఇక కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. దూర్వాస మహాముని చాలా కోపిష్టివాడు, అంటే కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు మీరు వీళ్ళంతా వస్తే 50 మందికి మేము భోజనం పెట్టలేము అంటే ఆయన ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఎవరిని శపిస్తాడో, ఏమని శపిస్తాడో. ఆవిడ దుఃఖంగా భయంతో పూజా మందిరం దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి దండం పెట్టుకుందట. ఇప్పుడు ఏ పరిస్థితుల్లోకి ఇరుక్కున్నానో చూడు, నేనేం చేయాలి, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అయినా నువ్వు నన్ను రక్షించావు, కాపాడావు ప్రతిసారి. ఇప్పుడు కూడా నువ్వు ఏదో ఒక సహాయం చేయమంటే 2 నిమిషాల్లో కృష్ణుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టాడట. ఆయన వచ్చి పీఠం మీద కూర్చున్నాడు. వీళ్ళందరూ పలకరిస్తున్నారు, ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, కులాసాగా వచ్చావా, పలకరిస్తాం కదా, ప్రయాణం బాగా సాగిందా అని. ఆయన నవ్వుతూ ఇలా చెప్పాడు, సాగింది. క్షణంలో వచ్చేసాడు, చిటికలో వచ్చేసి, అమ్మాయి ఇవాళ శాఖపాకాలు ఏమిటి, ఏం కూరలు చేశారు, ఏం కూరలు వచ్చినాయి, పెట్టు నాకు అన్నాడు. అనగానే ఈయనేదో సహాయం చేస్తాడని ఈయన్ని పిలిస్తే ఈయన కూడా అన్నం పెట్టమంటున్నాడు. కృష్ణుడు కూడా అన్నం పెట్టమంటే ఎక్కడి నుంచి పెడుతుంది, ఏది అన్నం లేదు కదా. దాంతో ఆవిడ కళ్ళ నీళ్లతోటి పాత్ర కడిగేశాను, నా దగ్గర ఏమీ లేదు, పాత్ర ఖాళీగా ఉంది అనగానే ఆయన ఏం చెప్పాడంటే, వెతుకమ్మా, పాత్రను తిరిగాయి, ఏమైనా ఉందేమో చూడు ఒకసారి అన్నాడు. అనేసరికి ఈవిడ ఖాళీ చేసింది తనే కదా కడిగింది, ఆవిడకి తెలుసు. ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆ పాత్రని మళ్ళీ తిరిగేసి, ఆ పాత్ర ఇంత ఉంటుంది కదా, చేయి పెట్టి ఇట్లా ఇలా 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 చేయి రాస్తుంటే ఒక చిన్న ఆకు చేతికి అంటిందట. అప్పుడప్పుడు మనం గిన్నెలు కడిగి పెట్టేస్తారు కదా అమ్మ వాళ్ళు, ఎప్పుడైనా ఏదైనా రెసిడ్యూ కొంచెం మిగిలిపోతుంది కదా, ఆ కొంచెం మిగిలింది ఏంటి, ఒక చిన్న ఆకు, కరివేపాకులాగా ఉండే అవిసె అనే ఆకు, కూరలో వాడతారు, పప్పుల్లో వాడతారు, అవిసె కూర పప్పు చేస్తారు. అది పట్టుకొచ్చేసరికి ఆయన ఏం చేశాడు, అరిచేతిలో నుంచి తీసుకుని ఇట్లా, ఆమె చేతిలో ఉంది, ఆయన కూడా కుడి చేతితోటే తీసి దాన్ని ఇట్లా నోట్లో వేసుకున్నాడు అవిసాకుని. ముల్లోకాలకి తృప్తి అని చెప్పాడు. ఈ ఒక్క ఆకు చాలు, దీంతోటే ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ తృప్తి అన్నాడు. నోట్లో వేసుకున్నాడు. చాలాసేపు గడిచిపోయింది. దూర్వాసుడు రాలేదు, ఆయన శిష్యగణము రాలేదు. 50 మంది వచ్చారు కదా, ఒకళ్ళు రాలా. సరే ఈవిడేం చేస్తుంది, ఈ పాత్రను తిరగేసి పెట్టుకుంది కదా, పైకి పెట్టుకుని కూర్చుంది. కృష్ణుడే ఏదో ఒకటి చేస్తాడని. ఎప్పటికీ వాళ్ళు రావటం లేదు. మెల్లిగా చీకటి పడ్డం, సాయంకాలం అయిపోతుంది, 5 అయిపోతుంది. అయితే ధర్మరాజు అన్నాడు నకులుని సహదేవుని, నది దాకా వెళ్ళి చూసిరండి, దూర్వాస మహాముని ఆయన శిష్యగణం ఏమయ్యారో మనకు తెలియట్లేదు, చాలా సమయం అయిపోయింది అనగానే వీళ్ళు అక్కడికి వెళ్ళారు చూడడానికి. వెళ్ళేసరికి అక్కడ ఎవరో కొంతమంది ఋషులు మునులు ఉన్నారు ఆ నది దగ్గర. దూర్వాస మహాముని ఆయన శిష్యులు కడుపు నిండిందని చెప్పి వెళ్ళిపోయారని చెప్పారు. వాళ్ళకి ఆకలి వేయలేదు. అన్నం తినేశాక పొట్ట నిండిపోతే ఒక తేన్పు వస్తుంది,
కదా. చాలామందికి పొట్ట నిండా తినేస్తే హెవీగా ఉన్నప్పుడు ఒక తేన్పు వస్తుంది. వాళ్ళు తేన్పులు తేనుస్తూ వెళ్ళిపోయారు దూర్వాసుడు ఆయన శిష్యులు అని చెప్పేశారు. కానీ ఆశ్చర్యపోయారు. ఆహారం తినకుండా ఎట్లా వాళ్ళ పొట్ట నిండిపోయింది? మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇద్దరు, నకులుడు సహదేవుడు. అన్నగారు వాళ్ళు వెళ్ళిపోయారటండి. ఎలా వెళ్ళిపోయారో తెలీదు, కానీ మాకు ఆకలి లేదు, కడుపు నిండిందని చెప్పి వెళ్ళారట అన్నారు. అనేసరిగా కృష్ణుడు నవ్వాడనమాట. ఏం చేశాడు భగవంతుడు? ఒక ఆకు తీసి నోట్లో వేసుకున్నాడు. వేసుకుని ఏం చెప్పాడు? ముల్లోకాలకి తృప్తి అన్నాడు. 3 లోకాల్లో ఉన్న వాళ్ళ ఆకలి భగవంతుడే తీరుస్తాడు. ఈరోజు మనం అన్నం తినాలంటే దేవుడు ఒప్పుకుంటేనే, ఆయన ఒప్పుకోకపోతే మనమే ఎక్కడికైనా వెళ్తాం, లేదా ఎవరూ మనకి పెట్టరు. ఒకవేళ దేవుడు ఒప్పుకుని మనకు ఆహారం ఇవ్వదలుచుకుంటే ఎవరో ఒకళ్ళు మనకి ఆహారాన్ని ఇచ్చేస్తారు, లేదా ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు, మనకు ఆకలే వేయదు. అంతా కూడా పరమాత్మ తలుచుకుంటేనే అవుతుంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆయన తిన్న ఒక్క అవిసె ఆకుతోటి 50 మంది మనుషుల ఆకలి తీరిపోయింది. ద్రౌపది, పాండవులు కృష్ణుడికి నమస్కారం చేశారు. నువ్వు ఉండటం వల్ల, నీ వల్ల ఈరోజు మేము దుర్వాస మహాముని కోపం నుంచి తప్పించుకోగలిగాం మహానుభావ. ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే రక్షిస్తూ మాతో ఉండమన్నారు. ఎవడు భక్తి కలిగి ఉంటాడో భగవంతుడి పట్ల, దేవుడి పట్ల ఎవరు విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళతో ఎప్పుడూ దేవుడు ఉంటాడు. ఉన్నాడో లేడో అని అనుమానంగా ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నాడని నమ్మితే తప్పకుండా దేవుడు మనతోటే ఉంటాడు. ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. నాకు ఎట్లా కావాలో అలా కాదు, నాకు ఇలాగే కావాలి సహాయం అని అనుకోకూడదు. మనకి అవసరమైన సహాయాన్ని ఎవరో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా భగవంతుడు భక్తులకి అందిస్తాడు. ఇది ఇవాల్టి భారత కథ. బాగుందా కథ? వెరీ గుడ్. సరే, ఎవరైనా కృష్ణుడి పద్యాలు పాడతారా? చేతులు ఎత్తండి. పాడతావా నువ్వు? నీ పేరేమిటో చెప్పు. ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, చెక్కే సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు, దానవాగ్లను వింటే. మంచి భాగవత పద్యం కదా. ఎవరెవరితోటి చెప్పారో తెలుసా? ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతోటి చెప్పాడు. ఎక్కడైనా ఉంటాడు. కంసుడు కాదు, హిరణ్యకశిపుడు. అబ్బో, నీ కంసుడి పేరు కూడా తెలుసా? ఎవరెవరికి కంసుడి పేరు తెలుసమ్మా? అందరికీ తెలుసు. వెరీ గుడ్. కథలు బాగానే తెలుస్తున్నాయి అయితే. అమ్మలు పాడమ్మా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. బాగుంది, చాలా బాగుందమ్మా. పురాణ కథ వినేసాం కదా, ఇప్పుడు ఒక నీతి కథ చెప్పుకుందాం. పంచతంత్రంలో 5 భాగాలు ఉంటాయి. మామూలుగా మనకి తెలుసు, మిత్రలాభం మిత్రభేదం అందరికీ తెలిసిందే. అది కాకుండా కాకోలికీయం, లబ్ధ ప్రణాశం, అపరీక్షిత కారకం అని మొత్తం 5 పేర్లు టఫ్గా ఉంటాయి, కానీ కథలన్నీ బాగుంటాయి. అయితే అందులో కాకోలికీయంలో కాకులు, ఉలూకాలంటే గుడ్లగూబలు, ఆ రెండింటికి ఉన్న ఫైట్స్ మీద చాలా మంచి కథలు బాగుంటాయి. అయితే అందులో మంచి చిత్రమైన కథలు ఉంటాయి. మామూలుగా మనం పాముల్ని చూస్తూ ఉంటాం కదా, బయట ఎక్కడ చూస్తారు? డిస్కవరీ ఛానల్లో బాగా కనిపిస్తాయి కదా. పాములు కప్పల్ని తింటాయి, వాటి ఆహారం అది, ఫుడ్ న్యాచురల్ కదా. ఒక జీవి ఇంకో జీవిని తింటుంది. అయితే ఒక అడవిలోనట ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక పాము ఉంటూ ఉండేది. ఆ పాము కొంచెం బద్ధకస్తురాలన్నమాట. బద్ధకం, వేటాడి పరిగెత్తి దేన్నైనా పట్టుకుని తింటాం, దానికి విసుగు. అందుకని ఏమనుకుందంటే, బోల్డని కప్పలు ఉన్నాయి, చాలా నోరూరుతూ ఉంటుంది వాటిని చూస్తే. ఎవరికి కావాల్సిన ఫుడ్ చూస్తే వాళ్ళకి నోరూరుతుంది, న్యాచురల్ థింగ్ కదా, సహజంగా. అయితే పాము ఏమనుకుందంటే, కష్టపడకుండా ఆహారాన్ని సంపాదించుకోవడం ఎలా, ఏం చేయాలి, ఎవరినైనా నమ్మించాలి. ఏ పని చేయకుండా ఎవరికైనా ఆహారం ఎలా వస్తుంది? చిన్న పిల్లలకి వస్తుంది. అమ్మలు పనిచేస్తే పిల్లలకి తిండి వచ్చేస్తుంది కదా.
అమ్మలకి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో నాన్నో పనిచేస్తే, డాడీ పని చేస్తేనే వస్తుంది. అంటే ఎవరో ఒకళ్ళు పని చేయాలి కదా తినాలంటే కదా. సరే, ఇప్పుడు పాము ఒకటి, ఒక జంతువు, అంటే పరిగెడుతుంది, నడుస్తుంది, ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది, పుట్టల్లో ఉంటుంది, మట్టి పొదల్లో ఉంటుంది, చెట్లల్లో ఉంటుంది, తర్వాత నీళ్ళల్లో కూడా వెళ్తుంది. అది ఎక్కడైనా ప్రయత్నం చేస్తేనే తినగలదు. ప్రయత్నం అంటే నోరు తెరవటం ఒకటేనా? కాదు, అది పరిగెత్తాలి, వేటాడాలి, పట్టుకోవాలి. ఈయనకి చాలా బాగా తెలుసు అబ్బాయికి కదా అర్జున్. అందరికీ తెలుసా పాములు పరిగెడతాయి, అవి తిండి కోసం కూడా పరిగెత్తాల్సిందే కదా. ఈ పని చేయకుండా తినేయాలి ఎలాగా ఆలోచించి ఏం చేసిందంటే చెరువు దగ్గర అలా చుట్టలు చుట్టుకుని పడుకుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గడిచింది. అది కదలదు మెదలదు. ఊరికే ఒకసారి తలెత్తుతుంది, కొంచెం గాలి పీల్చుకుంటుంది, మళ్ళీ తల దించుకుంటుంది. 3 రోజుల నుంచి కప్పలు చూస్తున్నాయి. ఆ కప్పల్లో ఒక పెద్ద కప్పను, బోదురు కప్ప అంటారు, ఇంతుంది. అది చూసి 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 గట్టు మీద నిలబడి అడిగింది, ఓ స్నేహితుడా, ఏమిటి వేటాటలా, ఎందుకు తినవు నువ్వు అని అడిగింది. అడిగేసరికల్లా ఏ పాము చెప్పింది, ఏం చెప్పను, నా కష్టం, నేను వేటాడి తినలేను, తినకూడదు నేను. ఆశ్చర్యపోయింది కప్ప. ఎందుకు పాములు వేటాడతాయి సహజంగా, మేము ఇన్ని కప్పలు కనిపిస్తుంటే నువ్వు తినకుండా అట్లా కూర్చున్నావు 3 రోజుల నుంచి, నీకేమైనా జబ్బు చేసిందా? జబ్బు కాదోయ్, నీలాంటి ఒక కప్పనే ఒకరోజు చూశాను, దాన్ని పట్టుకోవటానికి దాన్ని వెంటపడ్డాను. నేను దాని వెనకాల పడితే అది పరిగెత్తి ఒక చెరువు దగ్గర చాలామంది బ్రాహ్మణులు సమూహంగా ఏదో పూజ చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళ మధ్యలోకి దూకింది. నేను పొరపాటున ఆ కప్పే అనుకుని ఒక బ్రాహ్మణ కుర్రవాడు నుంచుంటే వాడి బొటన వేలు మీద కాటేశాను. కొంచెం వేలు దూరం నుంచి చూస్తే చిన్న కప్పలాగా కనపడింది నాకు. కాటేసేసరికి ఆ పిల్లాడు పడిపోయాడు. దాంతో వాళ్ళ నాన్న, అవురా, మేము ఇంతమంది ఉంటే మా మధ్యలోకి వచ్చి పిల్లాడిని కాటేస్తావా, నీకు ఆహారం దొరకకుండా పోతుంది, నువ్వు కప్పలకి వాహనం అయితేనే బతుకుతావు, లేకపోతే బతకవు అని చెప్పాడు. కప్ప కోసం నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు కప్పకి వాహనం అవ్వాలి అని శపించాడు నన్ను. నేను ఏ కప్పని నా మీద ఎక్కించుకోను, ఏ కప్పలు నన్ను నమ్ముతాయి, అందుకని ఆహారం లేకుండా ఇలాగే పడున్నాను అని చెప్పింది. చెప్పేసరికి అలా ఆశ్చర్యపోయినాయి కప్పలు. అవునా, అలా ఉంటుందా ఎక్కడైనా అంటే, మరి ఏం చేయను ఆయన, నా శాపం అది, కావాలంటే నా మీద ఎక్కువ, నీకు వాహనంగా నేను ఉంటానంది అనేసరికి అలా కప్ప కాస్త అటు ఇటు చూస్తుంది, అందరినీ పిలిచింది ఫ్రెండ్స్ని. వీడు వాహనం అవుతానంటున్నాడు, చూద్దామా అని. 3 రోజుల నుంచి అదేం తింటలేదు. పాములకి ఆకలి ఎక్కువ, తినేస్తూ ఉంటాయి. తింటలేదంటే ఇది నిజమే కాబోలనుకున్నాయి. సరే, ముందు ఏం చేసింది, మొట్టమొదట పెద్ద కప్ప ఉంది కదా మాట్లాడింది, అది ఎక్కింది. ఎక్కితే పాము ఇలా నడుస్తోంది. కప్పకి హాయిగా ఎగరక్కర్లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది కదా, ఎంతో బాగుంది అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ రాజుకి, జలపాదుడు, ఆ జలపాదుడికి చెప్పింది, ఓ పాముంది, అది వేటాడలేదు, పైగా అదిట కప్పలకి వాహనం అవ్వాలని దానికి శాపంట, ఎంచక్కా మనం ఈ చెరువులో బడి ఈదకుండా హాయిగా ఎక్కడికి కావాలంటే ఎక్కడికి ఆ పామే ఎక్కించుకుని తీసుకుపోతుంది. పైగా ఇంత బారు ఉంటుంది పాము, ఎంత పొడుగుంటుంది, చాలా పొడుగుంటుంది కదా. దాని మీద పొడుగ్గా కప్పలన్నీ కూర్చున్నాయనుకో, ఓ 100 కప్పలు అవలీలగా ఈ తీరం నుంచి ఆ తీరానికి వెళ్ళిపోవచ్చు. ఖర్చు లేదు, శ్రమ లేదు, పాము మన్ని తిందు. బాగుంది అనుకుని సరే, ఈ జలపాదుడు ఏం చేసిందంటే వచ్చి పాముతోటి ఫ్రెండ్షిప్ చేసింది. మొదటి రోజున ఈ పాము ఈ కప్పలన్నిటిని ఎక్కించుకుని సరదాగా రైడ్కి వెళ్తారు కదా, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తిరుగుతున్నాయి. కప్పలకి చాలా సరదా వచ్చేసింది, ఎంత బాగుంది, ఎప్పుడు చేయలేదు ఇది, ఫస్ట్ టైం. అంతకుముందు నీళ్ళలో పడే ఎగరాలి, ఈదాలి, బోళ్ళంత కష్టపడేవి, ఇప్పుడు చాలా హాయిగా ఉంది. సరే ఏమనుకున్నాయి, బాగుంది, ఆ రోజంతా తిరిగినాయి. మర్నాడు కూడా కొన్ని కప్పలు ఎక్కినాయి పాము మీద. ఎక్కిన తర్వాత ఇందులో జలపాదుడు ఉంది కదా, కప్పల రాజు, అది కూడా ఎక్కింది. స్లోగా వెళ్తుంది పాము, నిదానంగా వెళ్తుంటే ఈ జలపాదుడు అడిగాడు, స్నేహితుడా, నిన్న ఎంతో వేగంగా వెళ్ళావు, ఇవాళ ఏమిటి ఇంత నిదానంగా ఉన్నావు, ఇంత స్లోగా వెళ్తున్నావు ఎందుకు అని అడిగేసరికల్లా ఈ పాము చెప్పింది, పాము పేరు మందవిషుడు. ఆ మందవిషుడు అనే పాము ఏం చెప్పిందంటే, ఆహారం లేదు నాయన, ఎన్ని రోజులైంది నేను తిని అనేసరికల్లా, అయ్యో జలపాదుడు అంది, అయ్యో నీకెంత కష్టం వచ్చింది, నువ్వు ఇంత పని చేస్తున్నావు, పోనీలే వెనకాల వైపు చిన్న చిన్న కప్పలు ఉన్నాయి కదా, కొన్నిటిని తినేసి నీ ఆకలి తెచ్చుకో అంతే. అనగానే ఏం చేసింది పాము, ఓకే అనుకుని చక్కగా కొన్ని చిన్న కప్పల్ని తినేసింది. కప్పలు తెప్పలుగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి, కొన్నిటిని తినేసినా వాటికి పెద్ద నష్టమే లేదు, పుడుతూనే ఉంటాయి. కొన్నిటిని తిన్నది.
తిన్న తర్వాత ఉత్సాహంగా పరిగెత్తింది. మళ్ళీ ఒక రోజు గడిచేసరికల్లా మళ్ళీ 4-5 రైడ్లు స్పీడ్గా వెళ్ళి తర్వాత స్లో అయిపోగానే మళ్ళీ జలపాదుడు చెప్పింది, ఇంకొకన్నిటిని తిను, నీకు ఆహారం ఉండాలి కదా, మేమంతా నీళ్ళలో అవి ఇవి పురుగులు చెట్లు చేమలు ఏవో తినేస్తూ ఉంటాం ఆకుల్ని, నీకు ఆహారం ఉండాలి కదా, పైగా నువ్వు ఇంత పని చేసినావు, మా అందరినీ ఎక్కించుకుని తిప్పుతావు, తినేసే పర్వాలేదండి. క్రమంగా చిన్న పొన్న కప్పల్ని తినేయటం మొదలుపెట్టేసింది అది. అయితే ఒకరోజు ఏమైంది, ఈ చెరువులో ఈతోంది కదా పాము, ఈ కప్పల్ని ఎక్కించుకుని దూరంగా ఒక నల్ల త్రాచు వచ్చి ఆ గట్టు మీద నుంచుని అడిగింది, ఒరే ఏమిటి కప్పలకి వాహనం అయ్యావు నువ్వు అని కేకేసేసరికల్లా ఇది చెప్పింది, ఎవ్వరూ తెలివి తక్కువగా ఈ పనులు చేయరు. ఎవరైనా ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నారంటే తెలివిగా చేస్తున్నారని నీకు అర్థం కావాలి. పాము కప్పకి వాహనం ఎందుకు అవుతుంది, అందులో ఏదో మర్మం ఉందని నీకు తెలియట్లేదు అంది. అనేసరికి పైన కూర్చున్న జలపాదుడికి కొద్దిగా అర్థమైంది, బాగా అర్థం కాల. ఏమంటున్నావు నువ్వు అని అనేసరికి, ఏమీ లేదు, మా స్నేహితుడికి వాడికి అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్తున్నానని. క్రమంగా ఆ మందవిషుడు అనే పాము ఆ చెరువులో ఉన్న కప్పలు, చిన్న పొన్న కప్పలన్నిటినీ తినేసింది. కొత్త కప్పలు పుడుతున్నాయి, పాత కప్పలు మాయమైపోతున్నాయి. పాము బలంగానే ఉంది, శుభ్రంగా తిరిగేస్తుంది, రోజుకు 100 రైడ్లు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు. జలపాదుడికి అర్థమయ్యేసరికి ఏం జరుగుతుందో, ఆ జలపాదుడు అండ్ కో మాత్రమే మిగిలిన, అతని కుటుంబం తప్పిస్తే మిగిలినవి ఏవీ లేవు, కప్పలు ఖాళీ. ఒక పాము నిరంతరం రోజంతా ఈజీగా తినేస్తుంటే అక్కడ ఏముంటాయి, వాడికి తెలివి వచ్చే నాటికి కుటుంబం కూడా ఒకరోజు మిగలలేదు. ఇప్పుడు ఏమిటి ఇందులో నీతి, మన శత్రువు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మకూడదు. లోక సహజంగా పాముకి కప్ప ఆహారం, నేను తినను నీతో ఉంటానంటే నువ్వు తినకపోతే మానే, కానీ నాతో ఉండకూడదు అని చెప్పాలి. నువ్వు తినకపోతే మానే, నువ్వు ఎక్కడైనా ఉండు, మా దగ్గరే ఉండు అని అనకూడదు. ఎప్పుడు మనకి శత్రువైన వాడిని మనతో పాటు ఉంచుకోకూడదు. వాడు మనలాంటి వాడు కాకపోతే అసలు నమ్మకూడదు. ఇవి ఎక్కడ చెప్తారు ఈ కథల్ని, కాకోలకి అంటే కాకులు తర్వాత గుడ్ల గూబలు మాట్లాడుకునేటప్పుడు వాటి గొడవల్లో ఈ మాటలు ఒక పెద్ద కాకి మిగిలిన కాకులకు చెప్పిందనమాట. కొత్త వాడిని నమ్మకూడదు ఎప్పుడూ కూడా. మనం ఇప్పుడు పాములము కాకులమో ఉలుకాలమో కాము, మనుషులం కదా. మనం ఏం చేయాలి, మనకి తెలిసిన వాళ్ళనే నమ్మాలి, కొత్త వాళ్ళని నమ్మకూడదు. మన అమ్మ నాన్న, మన ఇంట్లో వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఏ ఆడ్గా బిహేవ్ చేసినా, ఏ కొత్త వస్తువైనా నీకు ఇస్తానన్నా ఎప్పుడూ నమ్మకూడదు. ముందు అమ్మా నాన్నకి చెప్పాలి వాళ్ళు ఇది ఇస్తామన్నారని. వాళ్ళు ఇచ్చింది తీసేసుకుని తర్వాత కాదు చెప్పేది, తీసుకోక ముందే తెలియచేయాలి. ఎందుకంటే ప్రతి కొత్తవాడు కొత్తవాడే, ప్రతి కొత్త వాళ్ళు శత్రువులే. హాయ్ తప్ప ఇంకంతకంటే వాళ్ళతోటి ఏమీ చేయకూడదు. వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకోకూడదు, వాళ్ళకి ఏది ఇవ్వకూడదు. ఇది పిల్లల కోసం చెప్పబడిన కథలు కదా. అయితే అతను ఏం చెప్పాడు ఆ కథల్లో, రాజులు తమ మిగిలిన జాతుల వాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి. ఇప్పుడు మనం రాజులం కాం కాబట్టి మనకి ఎంత మటుకు అవసరమో అంత మటుకు ఈ కథల్ని తెలుసుకోవాలి. బాగుందా కదా? వెరీ గుడ్. ఆత్మా రామ ఆనందరమణ, ఆత్మా రామ ఆనందరమణ, అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ, భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, రఘుకులభూషణ రాజీవలోచన, భువన మోహన కృష్ణ భవమోచన, నవనీత సేవన నందనందన, భువన మోహన కృష్ణ భవమోచన, భువన మోహన కృష్ణ భవమోచన. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళ పాలు పెరుగు మన నీరమ్మ, పోయదమెక్కడికైనా మా అన్నల సురబులాన మంజులవాణి. విన్నారు కదా ఈరోజు భారత కథ మరియు నీతి కథ. మరిన్ని మంచి మంచి కథలతోటి వచ్చే వారం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.